న్యూస్ ఏపీ కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతోంది. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేబినెట్ లో చర్చించిన తర్వాత అసెంబ్లీలోనూ చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతోంది. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేబినెట్ లో చర్చించిన తర్వాత అసెంబ్లీలోనూ చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏపీ కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ మంత్రిమండలిలో పలు కీలక అంశాలపై ఈరోజు చర్చ జరగబోతోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా చర్చ కూడా జరగబోతోంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో చాలా కీలక అంశాలు, మొత్తం 57 అంశాలు ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈ మొత్తం 57 అంశాలు వివిధ సబ్జెక్టుల వారీగా ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా తీసుకుంటే కనుక వీటిలో అన్నిటికంటే ముఖ్యంగా తీసుకుంటే కనుక బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధానంగా చర్చకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలే ప్రధాన ఎజెండాగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కొద్ది క్షణాల ముందే ప్రారంభమైంది. ముందుగా అసెంబ్లీలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తారని భావించినప్పటికీ సచివాలయంలోని మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ పైన ముందుగా చర్చకు వెళ్లే అవకాశం ఉంది. దాదాపు 55కు పైగా అజెండా, అంటే మొత్తం 57 అజెండా అంశాలు ఈరోజు మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటకం, అదేవిధంగా ఇరిగేషన్ రంగాలకు సంబంధించినటువంటి పలు అంశాలపైన ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. ముఖ్యంగా ఏదైతే పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే ఆమోదం పొందిందో ఎస్ఐపిబి సమావేశంలో వాటన్నిటికి కూడా ఈరోజు మంత్రిమండలిలో ఆమోదం తెలియజేయబోతున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడ స్టార్ హోటళ్ల ఏర్పాటు ప్రతిపాదనలకు సంబంధించి 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గం ఈరోజు ఆమోద ముద్ర వేయబోతుంది. ఇక ఇంధన రంగంలో హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కూడా ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలుపబోతుంది. అమరావతి రైల్వే లైన్ ల్యాండ్ పూలింగ్ పైన కూడా నిర్ణయం తీసుకోబోతుంది. మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలకు చట్ట సవరణకు సంబంధించి ప్రతిపాదన పైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇంకా ఏదైతే పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనిలోనే డిఎస్సి, అదేవిధంగా ఇతర పోస్టులు కూడా దీనిలో ఉండబోతున్నాయి. బీసీ విద్యార్థులకు సంబంధించి నీట్, జేఈఈ పరీక్షలకు సంబంధించి కూడా కోచింగ్ కి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ సత్య.